ఒక ముసురు అడవిలో ఓ చిన్న పులిపిల్ల పుట్టింది. ఆమెకు మెరిసే నల్ల నీలి బొగ్గు రంగు ఒంటి ఉంది. తల్లి ఆమెకు లూనా అని పేరు పెట్టింది. అడవి జంతువులంతా వచ్చి చిన్న లూనాను చూసి సంతోషించారు. లూనా తొలిసారి తన చిన్న పాదాలతో నడవడం మొదలుపెట్టింది. పూలు, గడ్డి మధ్య తడబడుతూ వెళ్తుంది. తల్లి సంతోషంగా చూసింది. చిన్న చిన్న ఈపులతో నవ్వుతూ ముందడుగు వేసింది. అడవిలో లూనాకు కోకో అనే నక్క పిల్ల, పిప్ అనే పెట్ట స్నేహితులయ్యారు. వాళ్ళు మల్లెపూల పొదల మధ్య తోడుగా ఆడుకున్నారు. కోకో ఎలుగుబంటి లాగా దూకుతూ పిప్ పాటలు పాడుతూ ఉండేది. లూనా వాళ్లతో కలిసి చాలా సంతోషపడింది. ఒక రాత్రి మెరుపులు మెరుస్తూ భారీ వర్షం మొదలైంది. లూనా తల్లి ఒడిలోకి దూకి బద్దబద్ద వణికింది. వర్షపు చినుకులు, గాలికి అడవి హోరెత్తింది. కోకో, పిప్ వచ్చి లూనాకు తోడుగా నిలిచారు. అల్లరి లూనా వర్షం తర్వాత ప్రకాశించే నదికట్టను చూసింది. నీళ్లలో చేపలు, ఆకాశంలో తెల్లటి మేఘాలు కనిపించాయి. తన చిన్న పాదాలతో నీటిలో తడిపి ఆడుకుంది. అక్కడ ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. లూనా తొలిసారి నీటిలో తన ముఖం చూసింది. అతని ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపడింది. తన ముక్కుతో నీటిని తాకింది. అలలు వచ్చాయి. అదే తనని అని తెలుసుకుని నవ్వుకుంది. ఒకనాటి రాత్రి తల్లి పెద్దగా మూలిసింది. లూనా కూడా తల్లి సరసన తలపైకి ఎత్తి మూలిసింది. చిన్న గొంతుతో మొదట నిశ్శబ్దంగా, తర్వాత బలంగా అరవడం మొదలుపెట్టింది. చంద్రుడు వెలుగులో వాళ్ళిద్దరి శబ్దం ప్రతిధ్వనించింది. చీకటి రాత్రుల్లో చిన్న చీకటి కాంతులు ఎగురుతూ కనిపించాయి. అవి నక్షత్రం తేలిపోతున్నట్లు అందంగా మెరిపించాయి. లూనా వాటిని పట్టుకోవాలని వెంబడించింది. కోకో, పిప్ కూడా లూనాతో ఆ కాంతుల ఆటలో పాల్గొన్నారు. ఒకరోజు లూనా కొత్త వాసన గమనించింది. ఆ వాసన వెంబడి గడ్డి పొదల్లో, రాళ్ల మధ్య పరిగెత్తింది. కోకో జాగ్రత్తగా ఉండమని చెప్పినా లూనా చాలా ఆరాటంగా వెళ్ళింది. ఆ వాసనం ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. ఆ వాసనం జలపాతం వెనుక ఉన్న ఒక గుహ వద్ద ఆగింది. నీళ్లు పడి వెనక నుంచి మెరిసిపోతున్న గుహ ఆశ్చర్యంగా కనిపించింది. లూనా బిత్తరపోయింది కానీ భయపడలేదు. అందులోకి వెళ్ళాలా లేదా అని ఆలోచించింది. అందులో ఓ పెద్ద జ్ఞాన పిచ్చుక ఒలివర్ ఉన్నాడు. అతని పెద్ద కళ్ళు, తెల్లని రెక్కలు నాటకీయంగా మెరిశాయి. అతను అడవి పురాణాలు, ధైర్యగాథలు చెప్పాడు. లూనా ఆసక్తిగా వినసాగింది. ఒలివర్ తన దగ్గర ఉన్న మెరిసే రెక్కను లూనాకు ఇచ్చాడు. ఈ రెక్క నీకు ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడు. లూనా దానిని తన ముట్టడి రాయిలాగా పెట్టుకుంది. ధైర్యం గాఢమై మనసులో నిండింది. తల్లి లూనాకు వేట ఎలా వేయాలో నేర్పింది. నిశ్శబ్దంగా నడవడం, దాడి చేయడం శిక్షణ ఇచ్చింది. లూనా ఆడుతూ, ఆకులు పైన దూకుతూ నేర్చుకుంది. తల్లి ఎంతో గర్వంగా చూసింది. ఒకరోజు చిన్న జింకపిల్ల ఒంటరిగా కనిపించింది. అది ఏడుస్తూ తన తల్లిని వెతుకుతోంది. లూనా దాన్ని ఆదరించి అడవి ప్రక్కన తీసుకెళ్ళింది. జింక తల్లి వచ్చి కృతజ్ఞతగా తలగుద్దింది. ఒక పొగమంచు రాత్రి అడవిలో ఓ పెద్ద నీడ కనిపించింది. కోకో, పిప్ భయపడుతుండగా లూనా ముందుకొచ్చింది. తన చిన్న శరీరంతో స్నేహితులను కాపాడింది. ఆ నీడ మబ్బుల్లో కలిసిపోయింది. అడవి జంతువులంతా లూనా ధైర్యాన్ని సంతోషంగా వేడుకున్నారు. ఆటలు, పాటలు, బెరడ్లతో ఆనందం చేశారు. తల్లి గర్వంగా ఆమెను మెచ్చుకుంది. లూనా గుండె నిండుగా సంతోషించుకుంది. ఒక మాయమయమైన వర్షం తర్వాత రంగుల వాన వచ్చింది. లూనా దాన్ని పరిగెత్తుతూ వెంబడించింది. ఆకాశంలో రంగులంతా నృత్యం చేసినట్టు కనిపించాయి. అడవి సుఖంగా మెరిసిపోయింది. ఒక చల్లని రాత్రి లూనా పచ్చిక మీద నక్షత్రాలను చూస్తూ పడుకుంది. కోకో, పిప్ కూడా అద్దంగా చేరారు. అందమైన ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. మూడూ కలిసి నిద్రలోకి జారిపడ్డారు. శీతాకాలం మొదలయ్యింది. మంచు రాలింది. లూనా తొలిసారి మంచు చూసి ఉల్లాసపడింది. కోకో, పిప్తో కలిసి మంచులో పరుగులు పెట్టింది. అడవి తెల్లటి దుప్పటులో ముడుచుకుంది. లూనా అడవి పైకి చూస్తూ, నేను స్నేహితులను, అడవిని కాపాడుతాను అన్నది. తల్లి వెంట నిలబడి చంద్రుడితో పాటగా మూలిసింది. అడవి నిశ్శబ్దంగా ప్రతిధ్వనించింది. ఆ రోజు నుంచి లూనా ధైర్యవంతురాలిగా మారింది.
subscribe to our channel.